మనము ఈ సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి ఒకానొక లోకములో బాగా గమనించండి ప్రతి మాట. ఈ సృష్టిలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక లోకములో మనమున్నాం. ఇది భూమి కదా, ప్రత్యేకంగా మరొక లోకం ఎందుకు అవుతుంది ఇది? అవును, ఖచ్చితంగా ఇది భూమిపై మరొక లోకం. ఈ సృష్టిలో అనేక లోకాలు ఉన్నాయి. మనకి ఎలా అయితే ఈ భూలోకము అనేది ఎలా అయితే ఉన్నదో అలానే ఈ విశ్వంలో అనేక లోకాలు ఉన్నాయి. ఆ అనేక లోకాలలో మనము భూమి అనేటువంటి ఒక లోకంలో ఉన్నాం. భూమండలం ఇది. ఈ అనేక లోకాలలో లేని ఒక విశిష్టత, ఈ సృష్టిలో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి అనేక లోకాలలో ఏ లోకములో లేని ఒక విశిష్టత ఈ భూలోకములో ఉన్నది. ఎందుకు ఈ భూలోకము ఇతర లోకాలలో కంటే విశిష్టమైనదిగా మారింది అని అంటే, ఏ లోకములో అయినా దేనికది ఆ ఒక లోకమే. ఆ లోకములో విధానం ఒకలానే ఉంటుంది. ఆ లోకములో సాధారణ మానవ మాత్రులు ఉండరు. ఆ లోకములో వెళ్ళి ఇటువంటి భూమి లాంటి శక్తి కలిగినటువంటి ఇతర లోకాలు కలిసిపోయి ఉండవు. అది కేవలము దేనికోసమైతే ఆ లోకము నిర్మించబడిందో దానికి తగ్గట్టుగానే ఆ యొక్క లోకము ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవతా లోకమే ఉందనుకోండి, దేవతలు మాత్రమే నివసించగలరు అక్కడ, ఇంకొకళ్ళు నివసించలేరు. యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి లోకం ఉన్నదనుకోండి, అక్కడ ఆ స్థాయి వాళ్ళు మాత్రమే జీవించగలరు. ఇప్పుడు భూమిపై చాలా అరుదుగా కొందరు గురువులు ఉంటారు, మా పరమ గురువుల్లాగా. వారు వాళ్ళ యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతారు? మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటారా అంటే మళ్ళీ ఒక శరీరాన్ని తీసుకోరు. వారు ఏమవుతారు అని అంటే, అయితే శాశ్వతమైనటువంటి మోక్ష సిద్ధిని పొంది ఇంకెప్పటికీ ఈ భూమిపైకి రాని ఒక స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే శివ ఐక్యం అయిపోవటం అని అంటారు. మనం దాన్ని మరణించే దాంట్లో కూడా వాడేస్తుంటాం, శివైక్యం చెందాడు అని. చచ్చిపోవటానికి శివైక్యం చెందడానికి చాలా తేడా ఉంది. శివైక్యం చెందడం అని అంటే శివుడిలో లీనమైపోవటము అనేటువంటి ఒక ఆనొక స్థితి. అయితే వారు అలా వెళ్ళిపోవటము. ఆ శివైక్యము చెందగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దైవము, నేను ఇప్పుడు నిన్ను ఐక్యం చేసుకోను, నేను ఐక్యం చేసుకోను, నీకంటూ ఒక పరమోన్నతమైనటువంటి బాధ్యత నీకు ఇవ్వబడుతుంది, కాబట్టి నువ్వు ఐక్యం అవడానికి వీల్లేదని ఆపేశారనుకోండి. అప్పుడు అటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? వారు దైవంతో లీనం కాలేరు. అలా అని చెప్పేసి భూమిపై వచ్చి మనుషులతో కలిసిపోయి
ఉండటానికి వీలు పడదు. ఈ మధ్యలో వారు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వారికంటూ ఒకానొక వారి శక్తి సామర్థ్యాలకు తగినటువంటి లోకాల నిర్మాణము సృష్టి దైవం చేసి పెట్టింది. అటువంటి ఆ సామర్థ్యం ఉన్నటువంటి ఒకానొక లోకంలో వాళ్ళు ఉంటారు. ఎందుకోసము అనంటే వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఈ భూమిపైకి వచ్చి ఇక్కడుండేటువంటి ఈ యొక్క భూమి యొక్క శక్తి సామర్థ్యాలను మార్చడం కోసము, పెంచడం కోసము వాళ్ళు ఈ భూమిపై సంచరించి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. అటువంటి లోకాలు ఉన్నాయి. మనకి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందనుకోండి, జాబ్ వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి వెళ్ళి జాబ్లోకి వెళ్ళిపోరు, దాంట్లో ఆ కంపెనీలో కలిసిపోరు, వాళ్ళు బెంచ్ పైన ఉంటారు పక్కన. అంటే సమయం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళని పనప్పచెప్తూ ఉంటారు. అప్పటి వరకు కాస్త వాళ్ళని పక్క నుంచి వాళ్ళు రిజర్వ్ చేసి అలా ఉంచుతారు. అలాగా ఇటు శివైక్యము చెందే అర్హత ఉన్నప్పటికీ వాళ్ళని పూర్తిగా శివైక్యం చెందనివ్వకుండా అవసరమైనప్పుడు భూమిపైకి పంపించి భూమి యొక్క శక్తి సామర్థ్యాలని పెంచడం కోసము, లేదా భూమిపై ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం ఏదైనా ఉంటే ఆ కార్యము వారి ద్వారా జరిపించడం కోసము దైవము వారిని అలా తమ యొక్క ఆధీనములో వాళ్ళు ఉంచుకుంటూ ఉంటారు. అది ఒక లోకంగా పిలువబడుతూ ఉంటుంది. ఇవి మనకి వింటుంటే ఎంతటి ఉన్నతమైనటువంటి లోకాలవి, ఎంత గొప్పవాళ్ళు ఆయా లోకాలలో ఉన్నారే. మరి అంతకంటే విశిష్టమైనది భూమి, ఈ భూలోకం ఎలా అవుతుంది అంటే అక్కడ కేవలం ఆయా స్థితులు పొందిన వాళ్ళు మాత్రమే ఆయా స్థితులకు తగ్గినటువంటి ఆ లోకాలలో వాళ్ళు అలా ఉంటూ ఉన్నారు. కానీ భూమి అందుకు భిన్నమైనది ఎందుకు అంటున్నాము అంటే ఈ భూమి ఒకానొక జీవరాశి జీవించటానికి కావలసినటువంటి ఒక లోకంగా ఉంటూనే ఈ భూమి పైననే ఇంకొక లోకము, ఈ భూలోకములోనే ఇంకొక లోకము కలగలుపుగా ఉన్నది. ఆ కలగలుపుగా ఉన్నటువంటి ఒకానొక లోకమే కాశీ అనే ఒక మహాక్షేత్రం. ఇది భూలోకమే, కానీ ఒక దేవలోకము కూడా ఇందులో ఇమిడి ఉన్నది. మరి దేవలోకములో దేవతలే ఉండటం సాధ్యపడుతుంది, కానీ మనుషులు ఎలా ఉండడం సాధ్యపడుతుంది? భూలోకములో మనుషులు జీవించటానికి, కొన్ని రకాల ప్రాణ జీవరాశులు జీవించడానికి ఈ భూమి నిర్మించబడింది, సృష్టించబడింది. అదే భూమిలో మళ్ళీ దేవతాలోకం ఉంటే మరి ఈ దేవతాలోకములో ఎవరుంటారు? ఒకే లోకములో రెండు ఇమిడి ఉన్నాయి. భూలోకములో దేవతాలోకము కూడా ఇమిడున్నది. ఆ దేవతాలోకమే కాశీ అనే ఒక మహాక్షేత్రము. అందుకే ఈ సృష్టిలోనే ఒక అరుదైనటువంటి దైవ నిర్మాణములో కాశీ అనేటువంటిది విశిష్టమైనటువంటి ఒకానొక క్షేత్రము. ఇంకా ఈ సమస్త విశ్వములో రెండుగా కలిసి ఉన్నటువంటి ఒక లోకము లేదు. కేవలం భూమిపై మాత్రమే రెండు కలగలుపుగా ఉండి రెండు లోకాలు ఒకే సమయంలో వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. అటువంటి దేవతాలోక సన్నిధిలో, అటువంటి దేవతాలోకముల్లో మనం ఇప్పుడు ఉన్నాం.
అందుకే కాశీ, మీరు ప్రళయాలు వచ్చినా సరే భూమి సర్వస్వము ప్రళయములో కొట్టుకుపోయినా కాశీ క్షేత్రం అలానే ఉండిపోతుంది అని చెప్పబడుతుంది. ఎందుకనంటే అది భూమి మొత్తం ప్రళయం వచ్చి కొట్టుకుపోయినా, భూలోకం కొట్టుకుపోయినా, ఇది కొట్టుకుపోవడానికి కారణం ఏంటంటే ఇది కేవలం భూలోకం కాదు. కాశీ ఇది భూలోకంలోనే ఉన్నటువంటి ఒక స్వర్గలోకము, దేవతాలోకము. అందువల్లనే కాశీ క్షేత్రము ప్రళయములో కూడా ప్రభావితం కాని ఒకానొక క్షేత్రముగా ఈ సృష్టిలో, ఈ అనంత విశ్వములో ఒక అరుదైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రముగా ఈ కాశీ ఉన్నది. అటువంటి క్షేత్రములో మనుషులు ప్రవేశిస్తున్నారు. సహజంగా అయితే దేవతా లోకాలలోకి మనుషులు ప్రవేశించడానికి అవకాశం లేదు. ఎందుకనంటే దేవతా లోకంలో దేవతలు మాత్రమే ప్రవేశించగలరు, కానీ మనుషులు ప్రవేశించలేరు. కానీ ఇదే కాశీ దేవతాలోకం అని అంటున్నాము, కానీ ఇక్కడికి అందరూ మనుషులు వచ్చేస్తూనే ఉన్నారే అని అంటే, ఈ వస్తున్న ఈ మనుషులందరూ దేవతాలోకంలోకి వెళ్ళట్లే, కాశీలోకి వెళ్తున్నారు. జస్ట్ కాశీలోకి మాత్రమే వస్తున్నారు. కానీ ఈ కాశీకి ఉన్నటువంటి మరో రూపమైనటువంటి, మరో స్థితి అయినటువంటి దేవతాలోకపు స్థితిలోకి మాత్రం ప్రవేశించడం లేదు. కానీ యోగములో ప్రవేశించిన వారు ఈ క్షేత్రములోకి వచ్చి ఎవరైతే యోగ స్థితిలోకి ప్రవేశిస్తారో, తమ యొక్క శరీరము, మనస్సు అన్నిటినీ పక్కన పెట్టేసి ఎవరైతే వారి యొక్క ప్రాణస్థితిలోకి ప్రవేశిస్తారో, వారి యొక్క జీవము ఈ కాశీ క్షేత్రపు మరొక రూపమైనటువంటి దేవతాలోకపు స్థితిలోకి ప్రవేశిస్తుంది. మీరు ఈ రెండు కాళ్ళు కొట్టుకొని 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 ఎంత దూరం నుంచి మీరు కాశీ క్షేత్రానికి వచ్చినా మీరు ఆ దేవతాలోకంలోకి ప్రవేశించలేరు. కేవలం ఇక్కడ గుళ్ళో తిరిగి పూజలు చేయించుకొని, దండాలు పెట్టేసుకొని, మీ కోరికలు మొక్కులు ఏవో తీర్చేసుకొని మీరు అల్పానందాన్ని పొంది వెళ్ళగలరేమో, కానీ ఇదే కాశీ క్షేత్ర యొక్క పరిధి దేవతాలోకంగా కూడా ఉన్నది. ఆ లోకంలోకి మీరు ప్రవేశించలేరు. కానీ మనందరి సౌభాగ్యము, మనము యోగ సాధన చేత ఈ 2 రోజులు మనము ఆ యొక్క దేవతా క్షేత్రములోకి ప్రవేశించి అందులో నివాసం ఉండబోతున్నాము. అదే అసలైనటువంటి కాశీ. నిజ కాశీ. నిజ కాశీ మీరు ప్రవేశించేటువంటి కాశీ. అందుకే దీనికి కాశీ అని కాదు పేరు మొదటిగా ఉన్నది. పూర్వము ఋషుల కాలంలో దీనికి కాశీ అని పేరు లేదు, దీనికి ఆనందికా వనం అని పేరు. ఆనందికా వనము అని ఎందుకు పేరు అని అంటే, ఈ క్షేత్రములో ఎవరైతే ప్రవేశిస్తారో వారు ఆనందము అనేటువంటి మహాసముద్రంలోకి ప్రవేశిస్తారు. ఆనందము అనబడేటువంటి మహాశక్తిలోకి ప్రవేశిస్తారు. ఎందుకు ఆనందికా వనము అని దానికి పేరు పెట్టారు అని అంటే,
కేవలము సదా ఆనంద స్థితిలో ఉండగలిగేది కేవలం దేవతలు మాత్రమే. ఆ దేవతల నివాసం ఉండే ప్రదేశము కాబట్టి ఈ యొక్క కాశీకి ఆనందిక వనము అనేటువంటి పేరు ఋషులు నిర్ణయం చేశారు. అటువంటి ఆనందిక వనములోకి మనం ప్రవేశించాం. మీరు ఒకసారి మీ ఊహకు అందగలిగితే, మీ ఆలోచనకు అందగలిగితే ఒకసారి మీరు మిమ్మల్ని ఆలోచన చేయండి. ఇదే క్షేత్రములో కేవలం దేవతలు మాత్రమే నివాసం ఉన్నటువంటి రోజులు, యుగాలు ఎన్నో ఈ యొక్క చరిత్రలో ఉన్నాయి. ఇప్పుడు మీరుంటున్నట్టుగా, ఇప్పుడు మనమందరము ఉన్నట్టుగా ఇదే కాశీ అనేటువంటి ఆనందిక వనములో కేవలం దేవతలు మాత్రమే సంచరించినటువంటి కాలాలు ఉన్నాయి. అప్పుడు శరీరముతో లేని దేవతలు ఇక్కడ సంచరించి ఉంటే, ఇప్పుడు శరీరముతో ఉన్నటువంటి ఈ దేవతలు సంచరిస్తూ ఉన్నారు. మనము ఆ యొక్క దేవతలకి చెందిన వారము. మనము ఆ దేవతలము కూడా. అలానే మనము ప్రస్తుతము మానవ శరీరములో కూడా ఉన్నాం. మనము ఈ మానవ శరీరదారులము, మనుషులము, ఎట్ ది సేమ్ టైం దేవతలము కూడా. ఎందుకు అనంటే, మనము ఆ రోజు వారు ఎలా అయితే సూక్ష్మ రూపములో దేవతలు ఎలా అయితే ఇక్కడ సంచరించారో ఆ సూక్ష్మ స్థితిలోకి మనం వెళ్తుంటాము ఈ యోగ సాధన వలన. అదే సమయంలో మనం భౌతిక శరీరంలో కూడా తిరుగుతూ ఉన్నాం ఇక్కడే. రెండిటిగా అంటే కాశీ ఏ తత్వములో అయితే ఉన్నదో, చూడటానికి భౌతికంగా కాశీ అనే క్షేత్రం కనపడుతూ ఉన్నది, అభౌతికంగా ఇది దేవతాలోకంగా కూడా ఉన్నది. అలానే చూడటానికి మనం మనుషులుగాను ఉన్నాం ఇక్కడ. అదే సమయంలో మనము యోగ స్థితిలోకి ప్రవేశించినప్పుడు సూక్ష్మ రూపపు దేవతలుగా కూడా మారిపోతున్నాం. అంటే కాశీ ఎటువంటిదో మనము అటువంటి వారిగా మారిపోతున్నాం. కాశీని మీరు ఒక మనిషిగా భావన చేస్తే, కాశీ భౌతికంగానూ ఉన్నది, అభౌతికంగానూ ఉన్నది. అలానే మనము భౌతికమైన వారిగాను ఉంటున్నాం ఇక్కడ. అదే సమయంలో అభౌతిక స్థితిలోకి వెళ్తున్నాం యోగ సాధన చేత. ఇదే నిజంగా కాశీ క్షేత్రానికి వస్తే మోక్షము తప్పనిసరి అన్న మాటకి పరిపూర్ణమైనటువంటి అర్థము మనమే. ఈ భూమిని, కాశీ లాంటి క్షేత్రాన్ని చాలామంది సందర్శించవచ్చు. కొన్ని కోటాను కోట్ల మంది సందర్శించవచ్చు. కానీ నిజంగా కాశీ అనబడేటువంటి ఆ యొక్క దేవతలు ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మాణం చేసినటువంటి పరిపూర్ణమైన ఉద్దేశము మాత్రము మనమే ఆ యొక్క లక్ష్యాన్ని పూరిస్తున్నాం. దేవతల యొక్క లక్ష్యాన్ని మనం పూరిస్తున్నాం. కాబట్టి కనీసము ప్రయత్నం చేయండి, అదే గొప్ప అదృష్టం. ఈ క్షేత్రములో మీరు యోగ స్థితిలోకి వెళ్ళడానికి, సూక్ష్మ స్థితిలోకి వెళ్ళడానికి మీరు కనీసపు ప్రయత్నము చేసినంత మాత్రాన ఎన్నో వేల జన్మల తపస్సుని ధారపోసి నిర్మించినటువంటి కాశీ క్షేత్రం ఏదైతే ఉందో, దాన్ని నిర్మించినటువంటి
దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కాశీని పరిరక్షిస్తున్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, కాశీ క్షేత్రము ఎప్పుడూ నిత్యము శక్తితో కలకలలాడేలా ఏ ఋషులైతే కృషి చేస్తూ ఉన్నారో, కాశీ క్షేత్రము తన వైభవాన్ని కోల్పోకుండా ఏ యోగులైతే నిత్యము వారి యొక్క శక్తిని ధారపోస్తున్నారో, వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి ఆ కృషికి తగినటువంటి విధంగా ఉంటున్న మనపై వారు ఆనందముతో అనుగ్రహాన్ని కురిపించేటువంటి విధంగా మనం ఇక్కడ ఉన్నాం. వారందరి అనుగ్రహము మనపై ఖచ్చితంగా వర్షిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ఏ లక్ష్యముతో అయితే ఈ కాశీ క్షేత్రాన్ని నిర్మించారో ఆ లక్ష్యానికి తగినట్టుగా మనము ఈ భూమిపై ప్రవర్తించబోతున్నాం. ఈ 2 రోజులు మీరు ఇక్కడ చేసినటువంటి అభిషేకాల కంటే, మీరు ఇక్కడ చేసినటువంటి పూజల కంటే, మీరు ఇక్కడ చేసినటువంటి స్తోత్రాల కంటే, మొక్కుల కంటే విశేషమైనటువంటి అనుగ్రహ ఫలితము మీరు చేసేటువంటి యోగ స్థితిలోకి ప్రయాణించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం వల్ల దక్కుతుంది. కోటాను కోట్ల రెట్లు ఆ యొక్క అనుగ్రహం దక్కుతుంది. మీరు చేయవలసిందల్లా కేవలం వారి యొక్క లక్ష్యాన్ని, ఆ దేవతల యొక్క లక్ష్యాన్ని, ఆ మహర్షుల యొక్క లక్ష్యాన్ని, మహాయోగుల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా వాళ్ళు ఏదైతే సంకల్పించారో, ఏ సంకల్పంతో అయితే ఈ మహాక్షేత్ర నిర్మాణం చేశారో, దానికి తగినట్టుగా మీరు నడుచుకునే ప్రయత్నం చేస్తే చాలు, వాళ్ళు పరమ ఆనందముతో మనందరిపై వాళ్ళ యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారు. ఆ అనుగ్రహమే మన యొక్క మోక్షానికి దారి తీస్తుంది. అందుకోసం కాశీకి రావాలి. కాశీకి కేవలము ఏదో చూడటానికి వచ్చేటువంటి ప్రదేశం కాదు ఇది. కేవలము మీరు మీ యొక్క బాహ్యమైనటువంటి తంతులు నిర్వహించడానికి కాదు రావాల్సింది కాశీకి. కాశీకి ఆ యొక్క దేవతల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం రావాలి. ఆ దేవతల యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం మనం కాశీకి రావాలి. ఆ లక్ష్యముతోనే శంభో యోగులం అయిన మనము ప్రతి సంవత్సరము ఈ యొక్క వారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసము, యోగ సిద్ధి పొందడం కోసము ఈ యొక్క క్షేత్రానికి మనం వస్తూ ఉన్నాం. కాబట్టి ఆ లక్ష్యం కోసం వచ్చాము అనేటువంటి విషయాన్ని మీరు ఈ క్షణము నుండి మీ మనసులో బలంగా నాటుకోండి. దేనికోసం వచ్చారు కాశీకి? కేవలం కాశీని చూడటం కోసం రాలేదు. కాశీలో హడావుడిగా అభిషేకాలు చేయటం కోసం రాలేదు. కాశీలో మీ మొక్కులు తీర్చుకోవడం కోసం రాలేదు. కాశీకి మీరు దేవతల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం వచ్చారు. ఆ బాధ్యత కోసం మీరు వచ్చిన కారణంగా ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా మీరు చేసేటువంటి కొంచెం ప్రయత్నమైనా, మీరందరూ గొప్ప యోగ స్థితికి వెళ్తారా వెళ్ళరా పక్కన పెట్టండి. వెళ్ళటం కోసం మీరు చేసేటువంటి కొద్ది ప్రయత్నము మీకు అపారమైనటువంటి పుణ్యాన్ని అది ప్రసాదిస్తుంది. అందరూ పుణ్యం కోసమే కదా ఇంత తాపత్రయపడుతుంటారు. దేవుడికి మొక్కులు మొక్కుకుంటారు కష్టాలు నివారణ కావాలని. దేవుడికి
భజనలు చేస్తూ ఉంటారు, కాస్త దేవుడి అనుగ్రహం మన పైన పడాలని. గుడికి వెళ్తూ ఉంటారు, ఆ శక్తి ఏదైనా కాస్త నాకు ఉపయోగపడితే నా ఆరోగ్యం బాగవుతుందని. ఇవన్నీ ఏదైతే మీరు ఆశించి చేస్తున్నారో ఆ ఆశించినటువంటి దాని యొక్క ఫలితము దక్కాలి అని అంటే మీరు ఎంచుకున్న మార్గము ఫలితాన్ని ఇస్తుందో ఏదో నాకు తెలియదు, కానీ మీరు సాధారణ తంతులతో ఆ ఫలితాన్ని పొందగలరో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ యొక్క దేవతల యొక్క ఋషుల యొక్క లక్ష్యము కోసం మీరు పనిచేస్తుంటే ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితం అయితే దక్కి తీరుతుంది. అందుకే ఇంతటి అద్భుతమైనటువంటి మహాక్షేత్రానికి కొన్ని కోట్ల మంది వస్తున్నారు, కానీ ఆ కోట్ల మంది నిజంగా ఫలితాన్ని పొందుతున్నారంటే పొందరు. కొన్ని కోట్ల మంది కొన్ని వందల సార్లు వచ్చిపోతున్నా కూడా వాళ్ళందరికీ నిజంగా ఫలితం దక్కుతుందా అంటే దక్కకపోవచ్చు. దానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి తెలిసిన తీరులో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు, వెళుతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క తంతుతో వాళ్ళు నిజంగా ఫలితం పొందుతున్నారు పొందట్లేదో అది వాళ్ళకే తెలుసు. కానీ ఈ కాశీ క్షేత్ర నిర్మాణం చేసినటువంటి దేవతల లక్ష్యం కోసం పనిచేసే మీకు మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క క్షేత్ర దర్శన ఫలితంగా, ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన దాని ఫలితంగా మీరు పరిపూర్ణమైనటువంటి ఆ పుణ్య ఫలాన్ని మాత్రం పొందగలరు. అందుకు మనం ఉండేటువంటి ఈ 2 రోజులు మీరు కాస్త శ్రద్ధగా ఉండండి. బాహ్యమైనటువంటి బాహ్య జీవితపు ఆలోచనలని మీరు ప్రోత్సహించకండి. సాధ్యమైనంత మౌనాన్ని పాటించండి. ఆతృత పడకండి, ఏదో తిరగాలి వచ్చాను, ఏదో చూడాలి, ఏదో ఇక్కడ నేను చూడాల్సినవి మిస్ అయిపోతున్నానేమో, చేయాల్సినటువంటి పూజలు ఏవో చేయలేకపోతున్నానేమో అని అనవసరపు ఆరాటాలకి పోకండి. ఈ 2 రోజులు కేవలం మీరు నిశ్శబ్దముగా ఈ యొక్క క్షేత్రాన్ని అనుభూతి చెందటానికి ప్రయత్నం చేయండి. మీకు ఇక్కడ సైలెన్స్ అనే బ్యాడ్జెస్ కూడా ఉన్నాయి. మీరు బలంగా సైలెన్స్లో ఉండి మాట్లాడుతూ ఉంటే ప్రాపంచిక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకదాని వెనకాల ఒకటి మీకు బయట ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకనే మౌనంగా ఉన్న తర్వాత 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటల్లో మీ బాహ్యపు ఆలోచనల ప్రభావం మీ మనస్సు పైన తగ్గిపోతుంది. తగ్గి క్రమంగా మీరు ఒక నిశ్శబ్దములోకి మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతేనే తప్ప మీరు యోగ స్థితికి వెళ్ళటానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం మీలో ఏర్పడదు. కాబట్టి మిమ్మల్ని ఎవరు మాట్లాడించద్దు. మీరు ఎవరితో మాట్లాడదలుచుకోలేదని అనుకున్న వాళ్ళు బ్యాడ్జెస్ పెట్టేసుకోండి. ప్రశాంతంగా హాయిగా ఒక సైలెన్స్లో ఈ క్షేత్రంలో ఉండండి. సత్సంగము మనం ఎన్ని చెప్పుకున్నా మర్చిపోతారు, మీరు విని మర్చిపోతారు. కానీ మీరు సాధన చేయగలిగితే ఆ సాధన అనుభూతి మాత్రం మిమ్మల్ని విశేషంగా ఈ శివక్షేత్రాన్ని అనుభూతి చెందడానికి అది సహాయం చేస్తుంది.
అందుకని మీరు నిశ్శబ్దాన్ని ఆశ్రయించండి. ఈరోజు మీరు నిశ్శబ్దంలోకి ప్రవేశించడానికి, సైలెన్స్లోకి ప్రవేశించడానికి ఈరోజు మొత్తం ప్రయత్నం చేస్తూ ఉండండి. మాట చాలా అవసరమైతేనే తప్ప మాట్లాడకండి. 99% సైలెన్స్లోనే ఉంటూ ఈ కాశీ క్షేత్రాన్ని అనుభూతి చెందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. క్రమక్రమంగా మీ మనస్సు దిగిపోయి, మీ యొక్క ఈ శరీర ప్రభావం తగ్గిపోయి, మీరు ఒక ప్రశాంతమైన ఒక సుఖస్థితిలోకి మీరు ప్రవేశించటం మొదలవుతుంది. మీరు ఆ సుఖస్థితిలోకి వెళితేనే తప్ప మనం అనుకున్నటువంటి ఆ లక్ష్యం కోసం మనం అడుగు వేయలేము. కాబట్టి ఎక్కడ కూర్చున్నవారు అక్కడ, ఎక్కడున్నవారు అక్కడ మీరు నిరంతరము శంభో జపం చేస్తూ ఉండండి. ఇక్కడ ఒక్కసారి జపం చేస్తే 1,000,000 జపాలతో సమానం. ఎందుకనంటే మీరు ఏది ఇక్కడ ఉత్పత్తి చేస్తే అది 1,000,000 రెట్లు అయిపోతుంది. మీరు ఇక్కడ ఏది ఉత్పత్తి చేస్తే అది 1,000,000 రెట్లు అయిపోతుంది. అటువంటి ఒకానొక యంత్ర వ్యవస్థ ఈ కాశీ క్షేత్రములో యంత్రాలు ఆ విధంగా ప్రతిష్ఠించారు. మీరు ఇక్కడ కూర్చొని ఏదో బాధపడుతున్నారు అనుకోండి, ఆ బాధ పెరిగిపోతుంటుంది. ఇక్కడ కూర్చొని మీరు ప్రాపంచిక ఆలోచనల గందరగోళంలో ఉన్నారనుకోండి, ఆ గందరగోళం పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని మీరు ఏది చేస్తూ ఉంటే, మీరు ఏదైతే అయి ఉంటారో అది 1,000,000 రెట్లు అయిపోతుంది. అందుకని ఇక్కడ కూర్చుని మీరు కేవలం శివుడిని మాత్రమే అనుభూతి చెందుతూ ఉండండి. నేను ఆ శివుడి యొక్క సంరక్షణలో ఉన్నాను కాబట్టి ఆ శివుడిని మాత్రమే అనుభూతి చెందుతాను అనేటువంటి ఒక భావనని మీరు వృద్ధి చేసుకొని, డెవలప్ చేసుకొని ఆ స్థితిలో ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అది మీరు సైలెంట్గా కూర్చొని ఆ స్థితిని అనుభూతి చెందలేరు కాబట్టి జపము ద్వారా ఒక్కసారి జపం చేయండి, శంభో అనండి, 1,000,000 రెట్లు అయిపోతుంది అది. అలాగ మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ మీరు శ్రద్ధగా జపం చేస్తూ హాయిగా మనసుని పూర్తిగా లగ్నం చేసి మీ పైన మీరు దృష్టి నుంచి శంభో పూర్తి తృప్తితో మీరు జపం చేస్తూ ఉండండి. సరేనా?